హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 14వ భాగాన్ని వినేద్దాం. అత్తయ్య, ముందు మీరు జ్యూస్ తాగండి అన్నది తార. ఏం తాగని తార, నైట్ అనగా బయటికి వెళ్ళాడు. ఇంత టైం అయినా ఇంటికి రాలేదు రుద్ర. పైగా ఆఫీస్లో ఉన్నాడని ఆయన చెప్తున్నారు. అన్నయ్య కూడా కనీసం ఫోన్ చేయలేదు. నాకేమీ అర్థం కావడం లేదు. వాడు అసలు ఎక్కడున్నాడు? నేను ఎవరి మాటలు నమ్మాలి? అత్తయ్య, నేను చెప్పేది నిజం. రుద్ర ఆఫీస్కి వెళ్ళాడు. కావాలంటే ఫోన్ చేస్తాను, మాట్లాడండి అన్నది తార. ఇప్పటి వరకు కనీసం వాడికి 100 సార్లు అయినా ఫోన్ చేసి ఉంటాను. కనీసం లిఫ్ట్ చేయలేదు. వర్క్లో పడి లిఫ్ట్ చేయలేదేమో అత్తయ్య. మీరు అసలు ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు? రుద్ర ఏమన్నా చిన్న పిల్లాడా? మావయ్య చెప్పారు కదా అత్తయ్య, వాళ్ళ ఫ్రెండ్కి ఎవరో యాక్సిడెంట్ అయిందని. అందుకే నైట్ అంతా హాస్పిటల్లోనే ఉన్నాడు రుద్ర. ఇంటికి రావటం లేట్ అవుతుందని అట్నుంచి అటే ఆఫీస్కి వెళ్ళాడు. ఏమో, నాకు మాత్రం భయంగా ఉంది అని శోభన బాధపడుతుంటే వెంటనే తారా ఫోన్ తీసుకుని రుద్రాకి కాల్ చేసింది. చెప్పొదినా అన్నాడు. రుద్ర, ముందు నువ్వు అత్తయ్యతో మాట్లాడు. అత్తయ్య, రుద్ర లైన్లో ఉన్నాడు, మాట్లాడండి అన్నది. రుద్ర, చెప్పమ్మా. రే, ఏమైపోయావురా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. రాత్రనగా వెళ్ళావు. ఇప్పటికీ ఇంకా నువ్వు ఇంటికే రాలేదు అంటే నేను ఏమనుకోవాలి? అమ్మా, ముందు నువ్వు ఏడవటం ఆపి. నువ్వు ఫోన్ చేసినప్పుడు మీటింగ్లో ఉన్నానే. అయినా వదినికి చెప్పాను కదా ఆఫీస్లో ఉన్నానని. ఏమో, నాకు భయం వేసింది. నువ్వు తొందరగా ఇంటికి రారా అన్నది. వస్తానమ్మా, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. ఒకసారి మా ఫ్రెండ్ని చూసి సాయంత్రం వచ్చేస్తాను ఇంటికి అన్నాడు. తొందరగా రా, లేదంటే నేను అస్సలు భోజనమే చేయను. అమ్మా, వచ్చేస్తానమ్మా, నువ్వేడవకు. ఏమన్నా తిన్నావా లేదా? తింటానమ్మా, ఇప్పుడే లంచ్ టైం అయిందిగా. నువ్వు ముందు ట్యాబ్లెట్ వేసుకో, నేను త్వరగా వచ్చేస్తాను, సరేనా అన్నాడు. అని శోభన ఫోన్ కట్ చేయగానే రుద్ర చైర్లో కూర్చొని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. మామయ్య, అంజలి ఇద్దరు భోజనం చేసుండరు అని వెంటనే పైకి లేచి కార్ కీస్ తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు. శ్రీజకి టాబ్లెట్లు వేసి పక్కన కూర్చుంది అంజలి. నర్సు వచ్చి ఇంజెక్షన్ చేయడంతో శ్రీజ కాసేపటికి నిద్రలోకి జారుకుంది. అంజలి ఆలోచిస్తూ మెడ దగ్గర చేయి వేసుకుని తలని అటు ఇటు తిప్పుతుంది. రుద్ర వాళ్ళ నాన్నకి మిడిల్ క్లాస్ అంటేనే పడదు. నాకు తెలిసి నన్ను యాక్సెప్ట్ చేయరు. మరి ఎందుకు రుద్ర ఇలా చేశాడు? ఆలోచనలతో చేతి వేలని మెడికల్ విరుస్తుంటే శంకర్ ఆశ్చర్యంగా చూశాడు. ఏంటమ్మా అలా మెటికలు విరుస్తున్నావు అన్నాడు. సారీ బాబాయ్, ఏదైనా ఆలోచిస్తే ఇలానే చేస్తాను. నేను అదో అలవాటు నాకు అంటూ నవ్వింది. అప్పుడే లోపలికి వచ్చాడు రుద్ర. అప్పుడే నవ్వుతున్న అంజలి ముఖం చూడగానే రుద్ర మనసు ప్రశాంతంగా అనిపించింది. రుద్రాని చూడగానే అంజలి ముఖం పక్కకి తిప్పుకుంది. వచ్చావా? ఇంటికి వెళ్ళావా లేదా? వెళ్తాను మావయ్య, మీరు భోజనం చేశారా అన్నాడు. ఇదేమన్నా ఇల్లా ఏంటి భోజనం చేయటానికి? నీకు మామూలు తిక్క కాదని నాకు తెలిసే. ముందు భోజనం చెయ్యి, తెచ్చాను. ఇంతలో డ్రైవర్ లోపలికి వచ్చి లంచ్ బాక్స్ అక్కడ పెట్టి బయటికి వెళ్ళాడు. శంకర్ అంజలి వైపు చూసి రుద్రకి సాయిగ చేశాడు. నువ్వు ముందు భోజనం చేయి మావయ్య, పక్కన రెస్ట్ రూమ్ ఉందిగా, అక్కడ కానిచ్చేయి, కాసేపు రెస్ట్ తీసుకో. రుద్ర మాటలకి అంజలి కోపంగా చూసింది. కానీ శంకర్ ఏమీ వడ్డించుకుంటారని తనే పైకి లేచి రెస్ట్ రూమ్లో ఉన్న టేబుల్ మీద ఫుడ్తో పాటు అన్ని ఐటమ్స్ పెట్టి బాబాయ్ మీరు భోజనం చేయండి అని బయటికి వస్తూ శంకర్ని పిలిచింది. శంకర్ రుద్ర వైపు చూసి, రే నువ్వు తిన్నావా? ఆఫీస్లో తిన్నాను, నువ్వు అంజలి తినండి అన్నాడు. సరే అంజలి, పద, నువ్వు కూడా భోంచేయి అన్నాడు. నాకు ఆకలిగా లేదు బాబాయ్ గారు, తర్వాత తింటాను, ముందు మీరు భోజనం చేయండి అన్నది. రుద్ర కోసం తెలిసి శంకర్ చిన్నగా నవ్వుకొని భోజనం చేశాడు. శంకర్ రెస్ట్ తీసుకోవటంలో ఏసీ ఆన్ చేసి బయటికి వచ్చింది అంజలి. చైర్లో కూర్చుని సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్న రుద్ర వైపు చూసి కోపంగా సోఫాలో కూర్చుంది. కాల్ కట్ చేసిన రుద్ర, భోజనం చేయవా అన్నాడు. అంజలి ఏం మాట్లాడలేదు. కోపంగా ఎప్పటిలానే ముఖం తిప్పుకుంది. ఆమె పక్కన కూర్చుని, తినకుండా బయటికి ఎందుకొచ్చావు? ముందు లోపలికి వెళ్ళి భోజనం చేయి అన్నాడు. నేను తినను, నువ్వు తెచ్చిన భోజనం అస్సలు తినను అన్నది. ఎందుకంత కోపం? ఇప్పుడు శ్రీజని చూసుకోవాల్సింది నువ్వే కదా. తినకుండా నువ్వు కూడా పేషెంట్లో ఉందామనే. అంజలి ఏం మాట్లాడలేదు. రుద్ర పైకి లేచి రెస్ట్ రూమ్లోకి వెళ్ళి ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని వచ్చి అంజలి పక్కన కూర్చొని అన్నం కూర కలుపుతూ దా తిను అన్నాడు. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా, అయినా ఎందుకు విసిగిస్తావు? అంజు, తినవే. నా మీద కోపం ఫుడ్ మీద ఎందుకు చూపించడం అన్నాడు. నీ మీద కోపం నీ మీదే చూపిస్తాను, ఫుడ్ మీద ఎందుకు చూపిస్తాను? నిజంగానే నాకు ఆకలి లేదు అన్నది. ఇప్పుడు కానీ నువ్వు భోజనం చేయలేదంటే ఏం చేస్తావు అంటూ కోపంగా చూసింది. రుద్ర చిన్నగా నవ్వి అంజలి చెవి దగ్గర వచ్చి, నువ్వు కానీ ఇప్పుడు భోజనం చేయలేదంటే నైట్కి మన శోభనం అన్నాడు. అని నోరు తెరిచి రుద్ర వైపు చూసింది. అలా క్యూట్గా చూడకు, నైట్కి జరగాల్సిన శోభనం ఇక్కడే చేసేయగలను అంటూ అంజలి నోట్లో ముద్ద పెట్టి బెట్టు చేస్తూ తినకుండా సెకలు చేస్తే మాత్రం నేను అన్నంత పని చేస్తాను అన్నాడు.
నీకు తెలుసు కదా నా గురించి, నేను అనుకున్నది జరిగే వరకు నిద్రపోనని. అందుకే చిన్న పిల్లలా మారం చేయడం మానేసి బుద్ధిగా తిను అంటూ అంజలి వైపు చూశాడు. అన్నంత పని రుద్ర చేస్తాడని ఆమెకి తెలుసు. కోపం తమాయించుకొని అతను పెట్టిన భోజనం అంతా తిని, ఇంకా చాలు, నాకు ఆకలి తీరింది. పెట్టిందంతా బాగానే తిన్నావు కానీ మొగుడు కోసం మాత్రం పట్టించుకోవు అని హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. నీ గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి చెప్పు, ఎందుకు పట్టించుకోవాలి? నా ఇష్టంతో నన్ను పెళ్లి చేసుకున్నావా అంటూ రుద్ర మీదకి వెళ్ళింది. రుద్ర నవ్వుతూ ఆమె తలని ఢీకొట్టి ఆమె మూతి తుడిచి, కాసేపు పడుకో. అంజలి కోపంగా చూసి సోఫాలోనే కూర్చుంది. రుద్ర నవ్వుతూ, అలా కోపంగా చూడకే అంజు, కోపంలో ఎర్రబడిన నీ ముక్కు చాలా చాలా ఇష్టం నాకు అంటూ కన్ను కొట్టి రెస్ట్ రూమ్కి వెళ్తాడు. నైట్ నుంచి కడుపులో ఏమీ లేక రుద్రకి ఆకలి గుర్తొస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అంజలి కోపంగా ఉండేసరికి తినలేదు. ప్లేట్లో తనే వడ్డించుకొని తింటూ ఆఫీస్ కాల్ వస్తే మాట్లాడుతున్నాడు. ఎంతసేపు అయినా రుద్ర బయటికి రాకపోయేసరికి అంజలి రెస్ట్ రూమ్ వైపు చూసింది. తింటూ ఫోన్ మాట్లాడుతూ కర్రీ వేసుకొని అటు ఇటు కలుపుతున్నాడు కానీ ముద్ద మాత్రం పెట్టుకోవడం లేదు. ఒక క్షణం రుద్ర వైపు చూసింది. చాలా నీరసంగా కనిపించింది అతని ముఖం. ఎంతైనా అంజలిది జాలికుండే కదా. లోపలికి వచ్చి రుద్ర వైపు చూసింది. ఫోన్ కట్ చేసి, ఏమైంది, ఏమన్నా కావాలా అన్నాడు. నాకేం అవసరం లేదు, నాతో మాట్లాడుకు నువ్వు. చిన్నగా నవ్వి తింటుంటే అంజలి వచ్చి రుద్రాకి రైస్ వడ్డిస్తుంటే రుద్ర నవ్వుతూ, నా మీద కోపంగా ఉన్నావు, మరి భోజనం ఎలా వడ్డిస్తున్నావు అన్నాడు. భోజనం వడ్డించకూడదా అంటే నువ్వు నన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేసావా? భోజనం వడ్డిస్తేనే ప్రేమ ఉన్నట్టు అనుకోకు. నాకు తినిపించావు కదా, అందుకే నీకు వడ్డిస్తున్నాను. అలా అయితే తినిపించాలి కదా. అంజలి కోపంగా చూసేసరికి, నువ్వు వడ్డించడమే గ్రేట్, కానీ వచ్చి కూర్చో అన్నాడు. నేను కూర్చోను. అంజలి చేతిని పట్టుకుని చైర్ కుదేసి, తినే వరకు ఉండు చాలు, నిన్నేమీ చేయనులే. అందరినీ బాగానే పట్టించుకుంటావు, మొగుని మాత్రం ఇలా గాలికి వదిలేయి. ఏమన్నా అంటే మాత్రం కోపంగా చూస్తావు. నీతో మాట్లాడాలి. పర్మిషన్ దేనికి చెప్పు అంటూ తింటూ ఆమె వైపు చూశాడు. నీకు నాకు పెళ్ళైనట్టు శంకర్ బాబాయ్కి తప్ప ఇంకెవరికీ తెలియకూడదు. చివరికి మీ ఇంట్లో వాళ్ళకి కూడా. మీ నాన్నగారు తనంటే తానుగా ఇంటికి కోడలుగా అడుగు పెట్టమంటేనే నేను మీ ఇంటికి వస్తాను. అప్పటి వరకు నేను ఆశ్రమంలోనే ఉంటాను అన్నది. జరగని పని. ఎందుకు రుద్ర, నువ్వు ఆశ్రమంలో ఉండడం నాకు ఇష్టం లేదు. నేను శ్రీజని వదిలి ఒక్కదాన్ని ఉండలేను. నీతో పాటుగా ప్యాలెస్లో శ్రీజ కూడా ఉంటుంది. నేను దానికి ఒప్పుకోను. నేను డిసైడ్ అయ్యాను అంతే అన్నాడు. ఎందుకు నా మాటకి విలువ ఇవ్వవు రుద్ర? నీ మాటకి నేను ఎప్పుడు విలువ ఇస్తాను అంజలి, కానీ ఈ విషయంలో మాత్రం నా నిర్ణయం మారదు. నువ్వు మామయ్య ఇంట్లోనే ఉండాలి. నా భార్యగా మా నాన్న మన పెళ్ళి యాక్సెప్ట్ చేసే వరకు మనకి పెళ్ళి జరిగిందని ఎవరికీ చెప్పను. కానీ నువ్వు నేను మాత్రమే కలిసి ఉంటాం. అయితే నేను జాబ్ చేసుకోవచ్చా? ఎందుకు చేసుకోకూడదు? నీ ఇష్టం, నేనేది కాదనను. మన కంపెనీలోనే నువ్వు జాబ్ చేయాలి. కోపంగా, నా ఇష్టాన్ని నువ్వు పట్టించుకోవా? నన్ను పూర్తిగా నీ కంట్రోల్లోనే తెచ్చుకుంటున్నావు. నేనా? మరి జాబ్ ఎక్కడ చేయాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావేంటి? నువ్వు నా బాధ్యత, నిన్ను ఒంటరిగా నేను వదలలేను. అంజలి, నీ స్టెప్, నీ సేఫ్టీయే నాకు ముఖ్యం అంటూ హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు రుద్ర. కోపంగా ఉందా అన్నాడు. లేదు, సంతోషంగా ఉంది చాలా. నవ్వుతూ ఆమె దగ్గరికి వచ్చి చున్నీతో చేయి తుడుచుకొని, నా మీద సంతోషం నీకు ఎప్పటికీ రాదు, కోపమే వస్తుంది. అవును, నీ మీద నాకు కోపమే ఉంది. ప్రేమగా ఆమె తల నిమిరి, నాకు తెలుసురా, నేనంటే నీకు ఏదో మూలన ఇష్టమని. కోపం కూడా నా మీదేగా నువ్వు చూపించేది. నీ కోపం కూడా నాకు ఇష్టమే అంటూ స్వచ్ఛంగా నవ్వాడు. నిన్ను మార్చడం నా వల్ల కాదు రుద్ర. వెంటనే ఆమె చెంపలని దోసిట్లోకి తీసుకుని, ప్రేమతో మార్చవే, అప్పుడు రుద్ర నీ వాడైపోతాడు. అతని చూపులోనూ మాటలోనూ ఏ మాయ ఉందో తెలియదు కానీ అతని కళ్ళల్లో చూస్తూ ఉండిపోయింది అంజలి. ప్రేమగా ఆమె ముక్కుని తన ముక్కుతో టచ్ చేస్తూ, నీ కోపం ఎంతైనా భరిస్తానే. ఒక్కసారి రుద్ర ప్రేమను చూశావంటే ఒక్క క్షణం కూడా నన్ను వదిలి అస్సలు ఉండలేవు అన్నాడు. అతని మాటలకి అంజలి అలా చూస్తూ ఉండిపోయింది. పక్కనే బెడ్ మీద పడుకున్న ఉన్న శంకర్, రుద్ర అంజలి మాటలకి తనలోని తాను చిన్నగా నవ్వుకున్నాడు. మాటలతో మాయ చేసి అంజలిని పడేస్తున్నాడు వీడు అనుకున్నారు. అంజలి వెంటనే తేరుకొని రుద్ర వెనక్కి నెట్టి, నీ మాయ మాటలతో నన్ను మాయ చేయకు. అసలు నాకు నీ మీద ఎంత కోపంగా ఉంది అంటే, ఎంతుంది చెప్పు, పర్లేదు నేను భరిస్తాను. రుద్ర మాటలకి అంజలి కోపంగా లుక్ ఇచ్చి శ్రీజ దగ్గరికి వెళ్ళింది. రుద్ర నవ్వుకొని, యాక్టింగ్ చేసింది చాలు కానీ ముందు పైకి లే మావయ్య, ఇంటికి వెళ్దాం అన్నాడు. రేయ్, పైకి కనిపించవు కానీ నీలో చాలా సెకలు ఉన్నాయిరా. నవ్వుతూ పైకి లేచాడు శంకర్. ఆ సెకలు చూపించకపోతే ఎలా? మౌనంగా ఉంటే అది ఇంకా కోపంతో రెచ్చిపోయి నన్ను బాగా అల్లాడిస్తుంది. ముందు పద మావయ్య, ఇంటికి వెళ్దాం. కానీ
వ్యవహారం మామూలుగా లేదుగా. అది సరే, ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. ఏంటి మావయ్య? ఎందుకు అంజలిని పెళ్లి చేసుకున్నావు? రుద్ర మౌనంగా ఉండిపోయాడు. రేయ్ చెప్పరా, ఎందుకు తనని పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు తనని పెళ్లి చేసుకోవడం తప్ప అన్నాడు రుద్ర. తప్పు కాదు, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నావు తనని? ఎందుకో ముందు ముందు నీకే తెలుస్తుంది, కానీ ముందు పద ఇంటికి అంటూ శంకర్ చేతిని పట్టుకున్నాడు. ఎందుకురా నా దగ్గర కూడా నిజం దాస్తున్నావు? చెప్పొచ్చు కదా. నువ్వు నా డార్లింగ్ మావయ్య, నీకు చెప్పకుండా ఉంటానా? ఒకసారి అలా చూడు అంటూ ఎదురుగా ఉన్న మిర్రర్ వైపు చూపించాడు. రుద్ర తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసుకుందామని అంజలి కూడా డోర్ దగ్గరే నిలబడి రుద్ర మాటలు వింటుంది. చూసావా ఎలా వింటుందో నా పిల్లం? ఈ విషయాన్ని మనం తర్వాత మాట్లాడుకుందాంలే, చిన్నగా శంకర్ చెవిలో చెప్పి బయటికి వచ్చాడు రుద్ర. అప్పటికే అంజలి రుద్ర వైపు కోపంగా చూసింది. ఎందుకు అలా చూస్తున్నావు అన్నాడు. నా ఇష్టం, నేను ఎలా అయినా చూస్తాను, నీకెందుకు అన్నది. ఉఫ్, ఓ నీతో నాకు రోజు ఉండేది, కానీ ముందు నువ్వు జాగ్రత్త, నేను ఇంకా నైట్కి వస్తాను, ఏమన్నా అవసరమైతే ఫోన్ చేయి సరేనా అన్నాడు. అంజలి ఏం మాట్లాడలేదు. ఇదిగో నీ ఫోన్, ఏమన్నా అవసరమైతే నువ్వు ఫోన్ చేయవు, నీ గురించి నాకు తెలుసులే. సునీత మేడం ఇప్పటికే చాలాసార్లు ఫోన్ చేశారు, విషయం అయితే చెప్పలేదు నేను. నువ్వు ఒకసారి ఆశ్రమానికి ఫోన్ చేయి సరేనా అన్నాడు. అంటూ కోపంగా రుద్ర చేతిలో ఉన్న ఫోన్ లాక్కుంది అంజలి. రుద్ర నవ్వుకుంటూ శంకర్తో పాటుగా ఇంటికి వెళ్ళాడు. కార్ ఇంటి ముందు పార్క్ చేసి లోపలికి వచ్చాడు రుద్ర. రావటమే బాబా అంటూ ముద్దుగా మాట్లాడుతూ పరిగెడుతూ రుద్ర కాలని చుట్టేశాడు మున్నాని ముద్దు చేసి మెడ మీదకి ఎక్కించుకుని గిరగిరా తిప్పుతూ అల్లరి చేశాడు రుద్ర. వచ్చావా, ముందు అమ్మ దగ్గరికి వెళ్ళరా, నీకోసం ఏడుస్తుంది. హా అన్నయ్య అంటూ శోభన దగ్గరికి వెళ్ళాడు. అమ్మా నువ్వు ఇంకా ఏడుస్తూనే ఉన్నావా? చెప్పాను కదా నేను ఇంటికి వస్తానని, అయినా ఎందుకమ్మా నేను ఫోన్ చేసి మాట్లాడినా కూడా ఏడుస్తూనే ఉన్నావు? మరి ఏడవకుండా ఏం చేయాలరా నేను? ఇన్ని సంవత్సరాలు లండన్లోనే ఉన్నావు, మీ మావయ్య నీకు తోడుగా ఉన్నాడన్న ధైర్యంతో పంపించాను, కానీ లేదంటే నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండగలనా? మొదలు పెట్టావా తల్లి, ముందు ఏడవటం మానేయమ్మా అని శోభనాని ఓదార్చి జ్యూస్ పట్టించి తల్లితో చాలాసేపు మాట్లాడి అక్కడే కూర్చున్నాడు రుద్ర. అమ్మా అన్నాడు. ఏంట్రా, మావయ్య పార్వతి అనే అమ్మాయిని లవ్ చేశాడా? అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన చంద్రశేఖర్ పార్వతి పేరు వినగానే గుమ్మం దగ్గరే నిలబడి కోపంతో మారిపోయాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.